అరే సంజు మొన్న మ్యాచెస్లో ఇచ్చి పడేసావు అనుకో, సీరియస్గా పరువు నిలబెట్టావు మొత్తానికి. రాజస్థాన్ వాళ్ళు ఫోన్ చేసి నేను రిటర్న్ ఇవ్వమని చెప్పిన వాళ్ళకి, సాలార్ మూవీలో ప్రభాస్ చేసిన సీన్లు అయినా తీయలేస్తాయేమో కానీ ఈ తలా చేసిన సీన్లు తీయలేదని చెప్పిన వాళ్ళకి, సాలార్ మూవీలో ప్రభాస్ చేసిన సీన్లు అయినా తీయలేస్తాయేమో కానీ ఈ తలా చేసిన సీన్లు తీయలేదని చెప్పిన వాళ్ళకి, అన్నా నువ్వేం గూగుల్ పడక్ నేను వస్తున్నా అన్న. మొన్న ఇండియాలో 3 80s కొట్టిన, ఈసారి మన సిఎస్కే టీంకి వచ్చి 7 80s కొట్టి తలాఫాగా రీజన్ చేస్తా. వచ్చేటప్పుడు ఆ దూబే గారిని కూడా పట్టుకురాదా, వాడు ఉండోపోయిన కూడా అర్థం కావట్లేదు. మొన్న ట్రైన్ ఎక్కిందంటే వాడు ఇంతవరకు దిగినన్నా అని కూడా ఫోన్ చేయలేదు. సరే అన్న, ఆ బయట దోషాలు తిన్న వరకు చాలే కానీ రారా కొద్దిగా ప్రాక్టీస్ చేయాలిరా మనం. ఈసారి కూడా వేరే టీంకి ఇచ్చి పంపుతాం కప్పు. నీ అవ్వ మీ ఇష్టం, రిటైర్ కూడా కానీ మళ్ళీ నేను మీకు ఒకళ్ళు ప్లేస్ కూడా దొరకదు నెక్స్ట్ ఇయర్కి. మళ్ళీ అన్న వాడు దోశ చేయమంటే గంటనంగా నిలబెట్టిందన్న, గ్యాస్ లేదని. దోశ లేదు ఏం లేదురా, ప్రాక్టీస్ చేయాలిరా నాయన, రాదురా. సరే అన్న, కానీ నా చేతిలో ప్లేట్ కట్టవారు ఉందన్న, ఏం చేయాలన్నా? నీకు ఘాట్ లేదన్నావుగా, అవునన్నా దానికి వాడుకోరా. రే రుద్రాజ్ ఎక్కడున్నావురా? అన్నా ఇంట్లో మా వైఫ్తో క్రికెట్ ఆడుతున్నా, వైఫ్తో ఆడుకోని కదా నీకు మేనేజ్మెంట్ డబ్బులు ఇచ్చుకున్నది. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఈసారి 6th కప్ లోడింగ్ అంతే. ఇప్పుడే మేనేజ్మెంట్తో మాట్లాడినా, ఎప్పుడైతే సిఎస్కేకి 7వ కప్ వస్తుందో కథం, ప్రతి ఒక్కరికి ఒక హెలికాప్టర్ ఇచ్చి పడితే ఎందుకన్నా? ఎందుకేంద్రా 7 కలా ఫర్ ద రీజన్